హలో ఫ్రెండ్స్, ట్రావెల్ న్యూస్ ఎపిసోడ్ 002కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 15 మే 2026, టైం వచ్చేసరికి 11:07 PM అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు మన ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఢిల్లీ నుంచి అనమాట. ఢిల్లీలో హైడ్రోజన్తో నడిచే బస్సులను అయితే లాంచ్ చేశారు గవర్నమెంట్. మనం మామూలుగా ఎలక్ట్రిక్తో నడిచే బస్సులను కానీ లేదంటే డీజిల్తో నడిచే బస్సులను కానీ చూస్తుంటాం. సో ఢిల్లీలో ఇప్పుడు కొత్తగా హైడ్రోజన్తో నడిచే బస్సులను అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి ఒకేసారి 35 మందిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్ళగలవు. సో ఈ బస్సులో మనకి GPS ట్రాకింగ్ అండ్ CCTV కెమెరాస్ సో ఫీచర్స్ అయితే ఉంటాయి. సో నార్మల్గా అన్ని బస్సెస్లో ఉండే ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్యూచర్లో ఈ బస్సు హైడ్రోజన్ బస్సు టెక్నాలజీని సో ప్రతి మెట్రో సిటీలో లాంచ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి కాలుష్యం అయితే ఏమాత్రం చేయదనమాట. హైడ్రోజన్తో నడిచే బస్సులు వాతావరణానికి ఎటువంటి నష్టం కలిగించకుండా, సో ఇప్పుడు మనకి డీజిల్ అయితే ఎమిషన్ అయితే ఉండేది కదా. సో ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ హైడ్రోజన్ 0% ఎమిషన్ అనమాట. సో అందుకని వాతావరణానికి ఎటువంటి నష్టం జరిగించకుండా సో ఈ బస్సులను అయితే రన్ చేయొచ్చు. సో అందుకని ఢిల్లీ మనకి ఈ బస్సులను అయితే లాంచ్ చేసింది, హైడ్రోజన్తో నడిచే బస్సులని. సో మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హీరో షారుఖ్ ఖాన్ అందరికీ తెలుసు కదా. హీరో షారుఖ్ ఖాన్ గారు తన లగ్జరీ కార్ కలెక్షన్ లో క్యాడిలాక్ ఎస్కలేడ్ కార్ని అయితే లాంచ్ చేశారనమాట. క్యాడిలాక్ ఎస్కలేడ్ అనేది మనకి అమెరికా కంపెనీకి చెందిన లగ్జరీ SUV అనమాట అది. సో ఆ కార్ని అయితే వాళ్ళ కార్ కలెక్షన్ లో యాడ్ చేసుకున్నారు, అంటే కార్ని కొనుక్కున్నారనమాట, క్యాడిలాక్ ఎస్కలేడ్ కార్ని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఇండియన్ రైల్వేస్ గురించి. సో ఇండియన్ రైల్వేస్ బెంగళూరు నుంచి ముంబైకి కొత్త ట్రైన్ సర్వీస్ని అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ ట్రైన్ బైవీక్లీ ట్రైన్ అనమాట. అంటే వీక్కి 2 times బెంగళూరులో అండ్ వీక్కి 2 times ముంబైలో అయితే అవైలబుల్గా ఉండిద్ది. సో ఈ సర్వీస్ని మే 23 నుంచి అయితే అందుబాటులోకి అయితే తీసుకురానుంది ఇండియన్ రైల్వేస్. సో బెంగళూరులో SMVTలో స్టార్ట్ అయ్యి ముంబై దాకా అయితే వెళ్తుంది అనమాట. సో ఎప్పుడెప్పుడు ఈ ట్రైన్ బెంగళూరులో అవైలబుల్గా ఉండిద్ది అంటే సాటర్డేస్ మళ్ళీ ట్యూస్డేస్ అయితే బెంగళూరులో అవైలబుల్ ఉండిద్ది SMVTలో. 8:35కి అయితే అంటే 8:35కి SMVTలో ఉండిద్ది. అండ్ 8:40 నెక్స్ట్ డే 8:40కి మనకి ముంబైలో అయితే ఈ ట్రైన్ అయితే రీచ్ అవుతాం అనమాట, ఈ ట్రైన్ ఎక్కితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముంబైలో మనకి సండేస్ అండ్ వెన్స్డేస్ సో ఈ 2 daysలో ఈ ట్రైన్ అయితే అవైలబుల్ ఉండిద్ది. మనకి 11:15 PMకి అక్కడ ఎక్కితే మనం బెంగళూరు రీచ్ అయ్యేసరికి 10:30 AM అయితే అవుతుంది అనమాట బెంగళూరు రీచ్ అయ్యేసరికి. సో ఈ ట్రైన్ బైవీక్లీ ట్రైన్ ఈ 2 daysలో బెంగళూరులో అండ్ ముంబైలో అయితే అవైలబుల్లో ఉండిద్ది. సో మే 23 నుంచి టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రైల్వేస్ గురించే. సో ఇండియన్ రైల్వేస్ టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది అనమాట. అంటే మనం టికెట్ బుక్ చేసుకొని ఎంత టైం లోపు మనం టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, అంటే కొన్నిసార్లు మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయాలనుకుంటాం కదా. సో మనం ఎంత టైం పీరియడ్లో ఎంత ముందు క్యాన్సిల్ చేస్తే ఎంత డిడక్ట్ చేస్తారని చెప్పేసి కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ బుక్ చేసిన జర్నీ టైం కన్నా ఒక 3 రోజులు ముందు కనుక క్యాన్సిల్ చేసినట్టయితే నార్మల్ ఛార్జెస్ అయితే కట్ చేసుకొని మన మ్యాక్సిమం అమౌంట్ని మన టికెట్ మ్యాక్సిమం అమౌంట్ని మనకైతే రిఫండ్ చేస్తారు. అట్లా కాకుండా 3 రోజుల నుంచి 2 రోజుల లోపు కనుక మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 20% ఆఫ్ మన టికెట్ ఛార్జెస్లో 20% అయితే డిడక్ట్ చేస్తారనమాట. అండ్ మన మామూలు ఛార్జెస్ కూడా ఉంటాయి. సో 20% డిడక్ట్ చేసుకొని మిగతాది అయితే మనకు రిఫండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 24 hours to 8 hours అనమాట. సో ఆ లోపు మనకు క్యాన్సిల్ చేసుకుంటే 50% ఆఫ్ అవర్ టికెట్ ప్రైస్ని అయితే డిడక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి 50% డిడక్ట్ అయిపోద్ది మన టికెట్ ప్రైస్లో నుంచి. ఒకవేళ మీరు టికెట్ కనుక 24 గంటల నుంచి 8 గంటల్లో క్యాన్సిల్ చేసినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8 hours అండ్ బోర్డింగ్ కన్నా ముందు, సో 8 hours ముందు మీరు క్యాన్సిల్ చేసినా కానీ మీకు రిఫండ్ అయితే రాదు. సో టికెట్ క్యాన్సిల్ అయ్యిద్ది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆన్ బోర్డింగ్లో క్యాన్సిల్ చేస్తే రిఫండ్ రాదు. సో ఇది అంతకుముందు ఉన్నదే. సో ఈ రూల్స్ అయితే కొత్తగా తీసుకొచ్చింది అనమాట. సో ఒకవేళ మీరు జర్నీ చేయాలనుకుంటే మాత్రమే టికెట్ అయితే బుక్ చేసుకోండి. సో 3 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తేనే మనకి ఫుల్ సాటిస్ఫైడ్ అమౌంట్ అయితే మనకి మన టికెట్ మీద రిఫండ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి టోల్ గేట్స్ గురించి. సో టోల్ గేట్స్లో మనం పాస్ అవ్వాలంటే బ్యారియర్స్ అడ్డం ఉంటాయి. సో ఆ బ్యారియర్స్ని మన ఫాస్టాగ్ కోడ్ ఉంది కదా. సో ఆ కోడ్ స్కాన్ అయిపోయి మనం అయితే లైన్లో నుంచున్న తర్వాత
పాస్ అయితే అవుతాం. బ్యారియర్స్ తెచ్చుకున్న తర్వాత మనం అయితే వెళ్తాము. సో ఈ టెక్నాలజీ కాకుండా బ్యారియర్ లెస్ టోల్ గేట్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. అది వచ్చేసరికి మనకి ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళే హైవే మీద NH-48 మీద ఇండియా అయితే లాంచ్ చేసింది. ఈ టెక్నాలజీలో MLFF సిస్టమ్స్ ANDR కెమెరాస్ని యూజ్ చేసుకొని ఫాస్టాగ్లో RFID సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ సెన్సార్స్ మనం పాస్ అవుతూ ఉంటే, అంటే ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గర పాస్ అవుతాం కదా, సో అలా పాస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మన టోల్ అమౌంట్ని అయితే డిడక్ట్ చేసుకునేటట్టు ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేశారనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ టైం ఇండియాలో ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళే హైవే మీద అయితే ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ 2026 పూర్తయ్యేలోపు నేషనల్ వైడ్గా అన్ని హైవేస్ మీద మెయిన్ హైవేస్ మీద ఇలాంటి బ్యారియర్లెస్ టోల్ సిస్టమ్ అయితే తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒక స్పెషల్ ట్రైన్ గురించి. ఈ ట్రైన్ వచ్చేసరికి మామూలుగా 43 సంవత్సరాల నుంచి సెప్టెంబర్ అండ్ ఏప్రిల్ మంత్లో రన్ అయ్యిద్ది అనమాట. ఇది వచ్చేసరికి లగ్జరియస్ రాజస్థానీస్ ఎక్స్ప్రెస్ ప్యాలెస్ ఆన్ వీల్స్ అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసరికి మామూలుగా మనకి సెప్టెంబర్ అండ్ ఏప్రిల్ మంత్లో రన్ అయ్యిద్ది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనకి మే మంత్లో అయితే రన్ చేస్తున్నారు ఈ ట్రైన్ని. సో ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి లోపలికి వెళ్తే ఒక ప్యాలెస్లోకి వెళ్ళినట్టుండిద్ది, మనం ట్రైన్లోకి వెళ్ళినట్టయితే ఉండదన్నమాట. సో లోపల లగ్జరియస్ బెడ్స్ కానీ లగ్జరియస్ డైనింగ్ హాల్ కానీ, సో ఇవన్నీ ఒక ట్రైన్లో ఉన్నట్టు కాకుండా ఒక ప్యాలెస్లో ఉన్నట్టు అయితే ఉంటాయి. అండ్ ఈ ట్రైన్ టికెట్ 2 లక్షల నుంచి 19 లక్షల దాకా అయితే ఉంది. టికెట్ ప్రైజెస్ మీకు డిస్ప్లే అయితే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ ట్రైన్ మే మంత్లో అయితే రన్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ప్యాసింజర్స్ ఇంట్రెస్ట్ని బట్టి మే మంత్లో అయితే ఈ ట్రైన్ అయితే రన్ చేస్తున్నారంట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, సో ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BMTC బస్సెస్ గురించి. BMTC బస్సెస్ అంటే బెంగళూరులో సిటీలో తిరిగే బస్సెస్ అనమాట. సో ఈ బస్సెస్లో కొత్త టెక్నాలజీని అయితే తీసుకురాబోతుంది BMTC. ఏంటంటే మామూలుగా మనం టికెట్ తీసుకోవాలంటే QR కోడ్ కండక్టర్ చూపిస్తారు టికెట్ జనరేట్ చేయడానికి. సో ఆ తర్వాత ఆ QR కోడ్ని మనం స్కాన్ చేసి మనీ పే చేసి మనం టికెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ మిషన్లోంచి మనం మనీ కొట్టగానే ఆటోమేటిక్గా టికెట్ ఆ మిషన్లోంచి బయటకు వచ్చి ఆ టికెట్ని మన కండక్టర్ మనకైతే ఇస్తారు. సో ఇది ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే మన దగ్గర QR కోడ్ ఉండిద్ది. ఇప్పుడు మామూలుగా మనం BMTC బస్సెస్లో పాస్ తీసుకున్నప్పుడు, అంటే మనం ఆన్లైన్లో పాస్ తీసుకుంటాం కదా యాప్ని యూజ్ చేసుకొని, అప్పుడు మనకేమైంది QR కోడ్ జనరేట్ అయ్యింది లాస్ట్లో. ఆ QR కోడ్ మూవ్ అవుతూ ఉండిద్ది అనమాట. దాన్ని కండక్టర్స్ మామూలుగా కళ్ళతో చూసి ఓకే ఇది లైవ్ అని చెప్పేసి వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అలాగే మన దగ్గర QR కోడ్ ఉండిద్ది, టికెట్ ది QR కోడ్. సో వాళ్ళు కొత్త మిషన్ని యూజ్ చేసుకొని ఆ మిషన్లో ఆ QR కోడ్ని స్కాన్ చేసి మన దగ్గర ఉన్న QR కోడ్ని టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ అని చెప్పేసి ETMS అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొత్త మిషన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఫ్యూచర్లో. ఇప్పుడు కూడా కొన్ని అవైలబుల్లోనే ఉన్నాయి. సో ఆ మిషన్ యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి టికెట్ని అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ టెక్నాలజీ అయితే BMTC బస్సుల్లో ఫ్యూచర్లో రానుంది. సో ఇదైతే చాలా కాంటాక్ట్ లెస్ అనమాట. ఇంకా అంటే పేపర్లెస్, మనం ఇంకా ఎక్కి బస్సులో టికెట్ తీసుకోవాల అవసరం లేకుండా అన్ని టికెట్స్ మనం మన ఫోన్లో నుంచే టికెట్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఫోన్లో ఛార్జింగ్ లేనప్పుడే మనం అయితే మాన్యువల్గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండిద్ది. సో ఈ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ట్రావెల్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ట్రావెల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.